హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు రాగి పిండితో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకునే దోశను చూపిస్తున్నాను. ఈ దోశలు చాలా టేస్టీగా, రోస్ట్గా, క్రిస్పీగా వస్తాయి. అంతేకాదండి, ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. ఈ దోశలతో పాటు దీనికి కాంబినేషను ఉల్లి చట్నీ కూడా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు దోశలు ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రాగి పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ ప్యాకెట్ రాగి పిండి తీసుకున్నాను. మీరు కావాలంటే పట్టించుకొని తీసుకోవచ్చు. ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ లేదా సుజీ రవ్వ తీసుకున్నాను. ఒక 1/4 కప్పు బియ్యం పిండిని తీసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేస్తున్నాను. ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు రాగి పిండి తీసుకున్నాము కదా, ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకొని ఉండలు లేకుండా పిండి మొత్తము బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా ఉండలు లేకుండా పిండి మొత్తము బాగా కలపాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందాక 1 కప్పు వాటర్ యాడ్ చేసాం కదండి, ఇప్పుడు ఇంకొక కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పిండి మొత్తము ఈ విధంగా ఉండలు లేకుండా మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని దీనిపైన మూత ఉంచాలి. 10 to 15 మినిట్స్ నాననివ్వాలి. అంతలోపు మనము ఉల్లి చట్నీని ప్రిపేర్ చేద్దాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. అందులో ఒక 2 ఉల్లిపాయలని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత వీటిని కలుపుకుంటూ మగ్గనివ్వాలి. ఇవి ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి, లైట్గా మగ్గితే సరిపోతాయి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో 8 నుండి 10 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలు వెల్లుల్లి రెబ్బలు కలిసేటట్లు వేయించుకోవాలి. చూడండి, ఇవి బాగా మగ్గాయి కదా. ఇప్పుడు ఇందులో మనము 6-7 ఎండుమిర్చిని వేసుకొని కలుపుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఉల్లిపాయలని కలుపుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో ఒక చింతపండు పిచ్చ వేసుకొని మళ్ళీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో మనము మగ్గించుకున్న ఉల్లిపాయల్ని మొత్తం వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా పట్టుకున్నాం కదా. తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది, ఉల్లి చట్నీ. ఈ ఉల్లి చట్నీ చాలా రుచిగా ఉంటుందండి. ఇది దోశల్లోకే కాకుండా చపాతీల్లోకి, రైస్లోకి, రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఉల్లి చట్నీని మనము ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత దీనిలోకి మనము పోపు వేసుకుందాము. స్టవ్ మీద పోపు గరిటె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే తుంచుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు పోపు రెడీ అయిపోయింది కదా. ఈ పోపును మనము చట్నీలో వేసుకొని కలుపుకోవాలి. ఇంగువ వేసుకున్నాం కదా, మంచి స్మెల్ వస్తుందండి. అంతేకాదు చట్నీకి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది కదా, మనము దీన్ని ఒక కప్పులోకి సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు ఉల్లి చట్నీ రెడీ అయిపోయింది కదా, 15 మినిట్స్ కూడా అయింది కదండి. ఒకసారి మూత తీసి పిండిని చూద్దాము. పిండి బాగా నానిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పిండి మొత్తము గరిటెతోటి కలుపుకోవాలి. పిండి కొద్దిగా గట్టి పడింది కదండి. ఇప్పుడు ఈ పిండిలో మనము ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక చిన్న కప్పు క్యారెట్ తురుము వేసుకోవాలి. కొద్దిగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి.
ఒక చిన్న కప్పు కొత్తిమీరను వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత పిండి గట్టిగా అయింది కదండి, మళ్ళీ ఇందులో 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని చివరగా 1 స్పూన్ జీలకర్ర వేసుకొని మళ్ళీ పిండిని బాగా కలుపుకోవాలండి. పిండి చూడండి, నేను ఈ విధంగా కలుపుతున్నాను కదా, ఇలా కన్సిస్టెన్సీ బాగా జారుడుగా ఉండాలండి, తిక్కుగా ఉండకూడదు. తిక్కుగా ఉంటే దోశ మందంగా వస్తుంది, మెత్తగా వస్తుంది. అలా కాకుండా నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా జారుడుగా ఉంటే దోశ క్రిస్పీగా వస్తుంది, కరకరలాడుతూ ఉంటుంది. దోశ పిండి రెడీ అయిపోయింది కదండి. స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఆనియన్స్, క్యారెట్ తురుము, కొత్తిమీర చల్లుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్దిగా ఇలా మనం రవ్వ దోశ ఎలాగా పోసుకుంటామో అలాగా పోసుకోవాలి. ఇవి రంధ్రాలుగా పోసుకుంటేనే దోశ బాగా క్రిస్పీగా రోస్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా కొద్దిగా కాలిన తర్వాత పైన ఆయిల్ వేసుకోవాలి. ఈ దోశ కాలేటప్పుడు మనము ఫ్లేము సిమ్ము లేదా మీడియంలో పెట్టుకొని కాలనివ్వాలి, లేదంటే మెత్తగా మందంగా వస్తుంది. చూడండి, ఇప్పుడు బాగా రోస్ట్గా కాలింది కదా, దీన్ని మనము తీసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూస్తుంటేనే అర్థమవుతుంది కదండి, బాగా రోస్ట్గా క్రిస్పీగా వచ్చింది. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఆనియన్స్, క్యారెట్, కొత్తిమీర వేసుకొని మళ్ళీ పిండి వేసుకొని దోశ కాలనివ్వాలి. ఈ రాగి పిండి దోశ మనకు టేస్ట్కు మాత్రమే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ రాగుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకు జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది, అందుకని మనకు బోన్స్ బాగా స్ట్రాంగ్గా ఉంటాయి. అంతేకాకుండా మనకి షుగర్ ఉండేవాళ్ళు కూడా ఈ రాగుల్ని, జొన్నల్ని ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల వాళ్ళకు కూడా హెల్త్కు చాలా మంచిదండి. షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కదా, ముఖ్యంగా పిల్లలకి, ముసలి వాళ్ళకి చాలా మంచిదండి. రాగుల్లో మనకి ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుందండి, దానివల్ల మనకు రక్తహీనత కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ దోశ కాలింది కదా, ఈ దోశని మనము ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూడండి, దోశలు బాగా క్రిస్పీగా రోస్ట్గా వచ్చాయి. ఇందులోకి ఉల్లి చట్నీ కాంబినేషన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దోశలు తిని మా వారైతే సూపర్ అన్నారండి. మరి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఏమన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.